Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. హాయ్ వెల్కమ్ టు మై షో. సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉంటారు. వీళ్ళలో కొంతమందికి ఎన్ని సినిమాలు చేసినా పరిచయం అవసరం, ఇంకొంతమందికి అసలు పరిచయమే అవసరం లేదు. ఇప్పుడు రెండో కేటగిరీకి చెందిన ఆర్టిస్ట్ మిర్చి మాధవి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఆమె సినీ విశేషాలు, అలాగే ఈ మధ్యకాలంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, వాటి గురించి మరింత వివరణ, అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే మేడం, ఈ ఇంటర్వ్యూని నేను 2 భాగాలుగా విభజిస్తున్నాను. తప్పకుండా ఒకటి, మీ కామెంట్స్ మీద నాకు కొన్ని క్రాస్ క్వశ్చన్స్ ఉన్నాయి. తప్పకుండా ముందు వాటికి వెళ్దామా, లేదు ముందు ప్లెయిన్గా మీ సినిమా గురించి ప్లేన్ వద్దు, దిగండి. ఏంటో గట్టిగానే స్టార్ట్ చేద్దామా? గట్టిగా స్టార్ట్ చేద్దాం. స్ట్రాంగ్గా ఉన్నారా? ఎస్, ఆఫ్ కోర్స్. ఈ మధ్యకాలంలో మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ప్రకాష్ రాజ్ గారి సినిమాలో యాక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక వ్యక్తి ఫోన్ చేశారు. ప్రకాష్ రాజ్ గారి సినిమా కాదు, అందులో ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక పార్ట్. ఆ సినిమాలో యాక్ట్ చేయాలి, కానీ ఒక 5 మందికి కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి మీరు చెప్పారు. నిజానికి చాలా బాధాకరమైన సందర్భం, జరిగి ఉండకూడదు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మిర్చి మాధవి అనే ఆర్టిస్ట్ ఒక 300 పైగా సినిమాలు చేసిన ఆర్టిస్టు, వెల్ నోన్ ఆర్టిస్టు, సీరియల్స్. మిర్చి మాధవి లాంటి ఒక ఆర్టిస్ట్కే ఇలాంటి ఒక సందర్భం ఎదురైతే ఇండస్ట్రీలో ఉన్న ఒక కొత్త హీరోయిన్స్ కానీ, ఇప్పుడిప్పుడే రావాలనుకున్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఎలాంటి కాల్స్ వస్తున్నాయి? మీ క్వశ్చన్ అయిపోయిందా? లేదు, కాలేదు. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ. యా, కాకపోతే ప్లీజ్ 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 నన్ను కంటిన్యూ చేయండి. నేను ఇది చెప్పాలి. ఇది ఈ క్వశ్చన్ దగ్గర మీరు అడిగారు కదా, మిర్చి మాధవికే ఇలా కాల్ వస్తాయని. ఇది కాల్ వచ్చి నాకు ఆల్మోస్ట్ 13 ఏళ్ల కిందట వచ్చిన కాల్ అది. ఓకే. అది ఒకసారి ఒక కాలే వచ్చింది, ఆ ఒక్క కాల్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ రాలేదు. అంటే ఇట్స్ నాట్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మిర్చి మాధవి మిర్చి మూవీ చేయకముందు వచ్చిన కాల్ అది. ఓకే. అది క్లారిటీ లేకపోవడం వల్ల, క్లారిటీ ఉందా లేదా అనేది, ఇలాంటివి ఏంటంటే, ఒకటే నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే, కాల్స్ వస్తాయి, బురద ఉంటుంది, మురికి ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, చెత్త ఉంటుంది, అన్నీ తోసుకుంటూ తీసుకుంటూ వెళ్ళాలి. నువ్వు ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళడమే నీ జర్నీయే నువ్వు చూసుకోవాలని నేను నమ్ముతా. మనం సమాజాన్ని ఎంత మారుస్తాం, ఇప్పుడు ఎంత మార్చగలం, అది నా క్వశ్చన్. నా ఆన్సర్ ఏంటంటే, 5 years ఉన్నారు. నువ్వు ధైర్యంగా, నీకు ఏది కావాలి, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళగలవా అనేది చూసుకోవాలి. అది కరెక్ట్ రాంగ్ నేను అనట్లే. వాళ్ళు ఎందుకు అడిగారు అయిపోయింది. నేను చెప్పాల్సిన సమాధానం నేను చెప్పాను. ఆ చెప్పాల్సిన సమాధానం ఆడవాళ్ళు చెప్తున్నారా, అది మనం ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ ఈ విషయాన్ని ఇంకాస్త పైకి తీసుకెళ్ళి ఒక అసోసియేషన్లో పెట్టాలన్నా, ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నా, ఇప్పుడున్న సినీ ఇండస్ట్రీలో కరెక్ట్గా ఒక పాత్ ఉంది కదా, మా అసోసియేషన్ ఉంది. దానికి వెళ్ళి చెప్పి మనం దాన్ని ముందుకు ఎస్కలేట్ చేసి దాన్ని తీసుకెళ్ళచ్చు. యూ కెన్ డైరెక్ట్లీ ఫైల్ అ కంప్లైంట్, హెరాస్మెంట్ కేసు పెట్టచ్చు, అన్నీ చేయొచ్చు. ఏం చేయాలనుకుంటున్నారో ఆడవాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా, వ్యక్తిగత విషయం. చెయ్యాలి చెయ్యొద్దు అని నేను సజెషన్ ఇవ్వట్లా. నేనైతే ఖచ్చితంగా నాకు అలాంటివి వస్తే నేను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. అలా తెలుసుకొని ముందుకెళ్ళాలంట. అయిన తర్వాత కంప్లైంట్లు అవి చేయకుండా. నిజానికి మీకు రావాల్సిన అన్ని క్యారెక్టర్లు అయితే రావట్లేదు, అది నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి చెప్పగలను. ఎందుకంటే ఒక డైలాగ్ డెలివరీలో కానీ, ఆ డిక్షన్లో కానీ, ఒక ఎక్స్ప్రెషన్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ సీన్స్ రావట్లేదు. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, గత 7 సంవత్సరాల నుంచి, అంటే 7 ఏళ్ళ క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలోను, 10 రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలోను మీలో ఒక రకమైన ఇండస్ట్రీ పట్ల ఒక ఇంట్రెస్ట్ లేనితనం కానీ, ఒక నిరాసక్తి కానీ కనిపిస్తూ ఉంది. నిజంగా మనస్ఫూర్తిగా 100కి 100% ఇండస్ట్రీ మీద ప్రేమతోనే కంటిన్యూ అవుతున్నారా, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేక కంటిన్యూ అవుతున్నారా? అంటే అది ఇండస్ట్రీ మీద ప్రేమతోనా లేకుంటే ఇంట్రెస్ట్తోనా అని కాదు. ఇట్ ఈస్ లైక్ మై జాబ్. ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మా ఫాదర్ వర్క్ చేసేవాళ్ళు. ఆయన రిటైర్ అయ్యే వాళ్ళకు వర్క్ చేశారు, రైట్? రిటైర్ అయ్యే వరకు వర్క్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు నేను కూడా ఇండస్ట్రీలో వచ్చాను, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ ఇఫ్ ఐ హ్యావ్ టు ఎర్న్, నేను ఒక ట్రైనింగ్ వెళ్ళి మళ్ళీ
మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను స్టార్ట్ చేయలేను. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, యాక్టింగ్ వచ్చు, బాగానే చేస్తాను, వస్తున్నాయి, రాకుండా ఏం లేవు అవకాశాలు. మనం అనుకున్నవి రావు, అంతే కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 50,000 జీతం కావాలనుకుంటారు, మీకు 20,000 వస్తుండొచ్చు. కానీ అలా అని మీరు 20,000 తెచ్చుకోవడం మానరే, 50,000 కోసం ట్రై చేస్తూ ఉంటారు. సిమిలర్గా నాకు పెద్ద రోల్స్ కావాలి, పెద్ద టైటిల్ కార్డ్ రోల్ కావాలి అని ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది, ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. కానీ అక్కడ దాకా రావడం అనేది ఒక జర్నీ. ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. సో ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ అండ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్. నాకు డిసింట్రెస్ట్ లేదు. కొన్ని అంశాల పట్ల డిసింట్రెస్ట్ ఉంది. అంటే డిసింట్రెస్ట్ అంటే కొన్ని అంశాల పట్ల నాకు డిసప్పాయింట్మెంట్ ఉంది. డిసింట్రెస్ట్ కాదు, డిసప్పాయింట్మెంట్ ఉంది. అవి కంప్లైంట్ కూడా చేయనండి నేను, ఎందుకంటే ఎవరు వింటారు కంప్లైంట్స్, ఎవరు దాన్ని సరి చేయాలి? ఇదే ఒక స్ట్రక్చర్ ఉండే ఇండస్ట్రీ కాదు కదా. దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ మొత్తం సిస్టమాటిక్గా ఉంటుంది, అలానే లేకుండా కూడా ఉంటుంది. సో ఫనీ థింగ్, కానీ ఐ డోంట్ రిఫార్మ్ ఎనీథింగ్. నా దగ్గర వచ్చినవి, నా దగ్గర ఉన్నవి, నా చుట్టుపక్కల ఉన్నవి చూసుకుంటూ, నా ఇల్లు చూసుకుంటూ నేను ముందుకెళ్ళిపోతే ఐఎమ్ హ్యాపీ. అంటే ఇండస్ట్రీలో 2 రకాల ఆర్టిస్టులు ఉంటారు మేడం. అంటే నేను చెప్పేది టైర్ 1 హీరోల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు ఎవరైనా సరే 2 రకాల ఆర్టిస్టులు ఉంటారు. సినిమానే జీవితం, సినిమానే ప్రాణం, ఇది లేకపోతే బతకలేమనే వాళ్ళు ఒకరు. ఇంకొకరు ఇది నా ప్రొఫెషన్, ఇక్కడ అవకాశాలు ఉన్నంత వరకు చేస్తాను, తర్వాత చల్తా, ఏదైతే అది అవుద్ది. దీంట్లో మిర్చి మాధవి ఏ రకం? సెకండ్ టైప్. ఇది ప్రాణం, ఇది నా సర్వస్వం, ఇది నా ఇది అని నేను అసలు అంత దేన్ని అనుకోను సార్. నన్ను నేను తప్ప, నన్ను నేను చూసుకుంటూ, నా కుటుంబం చూసుకుంటూ ముందుకెళ్తూ, ఇది నడవడం కోసం ఒక ఉపాధి కల్పించుకొని ఇందులో మంచిగా ఇచ్చింది మంచిగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాను తప్పితే నువ్వే నా సర్వస్వం అని దేన్ని అనుకున్నా అది నీ జోలికి రాదు. అది అమ్మాయి కానీ, అది జాబ్ కానీ, అది ఎవరైనా కానీ అది వెగటైపోతుంది. ఏది అంత నీకు మనసుకు హత్తేసుకోకూడదు. అది నేను అస్సలు చేయనది. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి కాదా? అంతే కదా. ఇప్పుడు అంతే కదా. ఏదైనా నేను ఇల్లు కడుతున్నావో, బ్రహ్మాండమైన ఇల్లు కట్టాలంటే డబ్బులు సరిపోవు. ఆ సరిపోయిన వాటిలో కట్టిన దానిలో డిసప్పాయింట్మెంట్. ఇంకా దాన్ని ప్రేమిస్తే తుడిచి అక్కడే ఉండి నేను అందులోనే ఉండలేను, బయటకు వెళ్తే ఏదో పాడైందని. అంటే నువ్వు ఎక్సెస్గా ఎప్పుడైతే అబ్జెస్ అవుతావో ఏ విషయం గురించి అయినా, ఇట్ డజంట్ హెల్ప్ యూ. అంటే ఇక్కడ నాది ఒక కంటిన్యూటీ క్వశ్చన్. ఇప్పుడు ఆర్టిస్టులు చాలామంది ఉంటారు, అవకాశాలు లేక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఇలా సినిమాని నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఆలోచించిన వాళ్ళే కదా. అంతే కదా. అది ఆర్టిస్ట్లే కాదు, ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి ఎగ్జామ్స్లో చేసిన వాళ్ళు, లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఆ సూసైడల్ టెండెన్సీ అనేది ఒక డిఫరెంట్ ఎమోషనల్ హెల్త్ గురించి అదొక సెపరేట్ టాపిక్. అంటే అలాంటి వాళ్ళు ఎందులో ఉన్నా సెన్సిటివ్గా ఉంటారు, హైపర్ సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు తట్టుకోలేరు. అదే చెప్పటం, డిసప్పాయింట్మెంట్ తట్టుకోలేరు. ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ పెట్టుకున్నావో అక్కడ దాకా రాలేదనుకోండి, ఇట్ విల్ బి టోటలీ ఒక రాంగ్ ప్లేస్లో ఉన్నట్టు మనం కదా. సో టఫ్ థింగ్స్ ఉన్నాయా, నువ్వు టఫ్గా ఉన్నావా, అదే. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ చూస్తే మేడం కొన్ని షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు మీరు, చాలా అద్భుతంగా ఉంటాయి, మోటివేషనల్ స్పీకింగ్ లాగా, అంటే ఇన్స్పిరేషన్ కలిగించేలాగా ఉంటాయి. మీరు దానికి తగ్గ చదువున్నారు. నాకు తెలియదు అది ఏదో. నేను చదువుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది, నేను సర్టిఫికేషన్స్ చేశాను. అంటే నేను ట్రైనర్ చేశాను అనమాట, సాఫ్ట్ స్కిల్స్ కార్పొరేట్ ట్రైనర్ అనమాట. మీరు ఇండస్ట్రీలో మానసికంగా ఇబ్బంది పడతా కొంచెం లోలో ఉన్న వాళ్ళకి మీ మాటలతో హీల్ చేసిన వ్యక్తి ఎవరు? అలాంటి సందర్భం ఏదైనా జరిగింది? అంటే పర్టికులర్గా కాదు, డెఫినెట్లీ నేను ఏమన్నా ఉంటే చెప్తానమాట, అక్కడ హెల్ప్ చేస్తాను. ఒక పర్టికులర్ ఈ వ్యక్తి అని కాదు, అక్కడ ఏదైనా జరిగితే అంతలాగా హర్ట్ అవ్వకూడదు. వ్యక్తి పేరు వద్దు, నాకు పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్తారా? అదే ఒక ఆవిడ ఇట్లనే తనకి నిడివి రావట్లేదు, అంటే లెంత్ రావట్లేదు, రోల్ రావట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటే నేను ఒకటే చెప్పా, ఇది పర్మనెంట్ కాదు. ఇది వచ్చినా కూడా ఒక నలుగురు, ఇప్పుడు 5 వేళ్ళు కలిపి ఇట్లా ఒక పిడికిలైనట్టు అందరూ కలిపి ఒక సీన్ అవుతుంది. మన ఒక్కళ్ళ మీద తీయరు కదా, అర్థం చేసుకో, వచ్చింది చేసుకుంటాడు, ఇది కాదా ఇంకోటి చేసుకోవాలి, అంతేగాని ప్రాసెస్లో హర్ట్ అవ్వద్దంట నేను. నువ్వు అర్థం చేసేసుకుంటే, థాట్ ఏదైతే నువ్వు ప్రాసెస్లో నువ్వు హర్ట్ కాకుండా ఉంటే ఇట్ విల్ బి బెటర్ అని చెప్పాను. అంటే ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ, యాజ్ ఎ ఉమెన్గా ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ, సబ్జెక్ట్ మీద సరైన అవగాహన, సరైన అప్రోచ్, ఇంత క్లారిటీ మైండ్ ఎలా వచ్చింది?
ఎలా వచ్చిందంటే సిచ్యుయేషన్స్ తెచ్చాయి, నేర్పించిందా? సిచ్యుయేషన్స్ నేర్పించాయి. చిన్నప్పుడు పెళ్లి కావటం, ఉమ్, మంచి క్వశ్చన్ ఇది. చిన్నప్పుడు మ్యారేజ్ అవటం, అర్థం కాకపోవటం, మనం ఇలా ఇలా ఉంటే వాళ్ళు అలా ఉన్నారేంటి, లేకుంటే అదేంటి అనే క్వశ్చన్స్ చాలా వచ్చాయి నాకు ఉమ్, అట్ మై ఎర్లీ స్టార్ట్ ఆఫ్ మై కెరియర్. జాబ్లో సడన్గా బాగున్న వాళ్ళు సడన్గా మనుషులు మారిపోయేవాళ్ళు, ఉమ్. ఎలాగో ఉండేవి రిలేషన్షిప్స్. సో స్లోగా నేను అర్థం చేసుకుంటూ చూసుకుంటూ, ఓహో ఇది ఇలా ఉంటుందా తెలుసుకుంటూ అలా అర్థమైంది. 17 ఏళ్ల వయసులో పెళ్ళైంది కదా మేడం మీకు. 17.5. ఎలా హ్యాండిల్ చేశారు ఎర్లీ లైఫ్, మ్యారేజ్? తెలీదు, ఏం తెలీదా? తెలియదు. అంటే మ్యారేజ్ అయినప్పుడు అసలు అనుకోకుండా జరిగింది, మంచి సంబంధం చేశారు. ఉమ్, కొన్ని ఉంటాయి కదా, యూ విల్ అంటే మేక్ మిస్టేక్స్ అండ్ లర్న్. నాకు పెద్ద తెలిసేది కాదు, పని వచ్చేది కాదు. ఉమ్, మా ఇంట్లో వాళ్ళు చాలా ఆర్థడాక్స్, చాలా క్లెన్లీనెస్ ఎక్కువ. నాకేం వచ్చేది కాదు, ఏం చేయడం వచ్చేది కాదు, వంట వచ్చేది కాదు, ఉమ్, ఏం రాదు అసలు. జాబ్ చేసుకునేదాన్ని, వచ్చేదాన్ని, అలా ఉండేదాన్ని. తర్వాత చిన్నగా ఒక 4-5 ఏళ్ళు పట్టింది నాకు అది మళ్ళా తిప్పుకొని సరిగ్గా సెట్ అవ్వడానికి. అంటే వంట గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్, ఒక స్టార్ హీరోతో పులిహోర కలిపించారంట మీరు? కల్పించలే, ఏం లేదు. నేను తీసుకెళ్ళింది అందరికి ఇస్తాను యాక్చువల్లీ. తర్వాత వంటలు బాగా చేస్తాను. నేను అంతా క్యారీ చేసుకుంటాను. అంటే నాకు ఫుడ్ కొంచెం ప్రాబ్లం వల్ల, గ్యాస్ట్రైటిస్ వల్ల ఉమ్, నేను ఇంటి నుంచి ఫుడ్ క్యారీ చేస్తాను. ఉమ్, సో ఆ క్యారీ చేసింది అందరికీ ఇస్తాను అనమాట. అయితే తను ఎలా చేశారు, బాగుంది అని చెప్పారు. ఎవరా హీరో? వద్దు, పేర్లు వద్దు, మళ్ళీ మీకు తమ్నైల్స్ తీసుకుంటారు. వద్దమ్మా, దండం మీకు. ఓకే, మీ ఫస్ట్ మూవీ ఒంటరి, గోపీచంద్ గారి సినిమా. ఎస్. ఆ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు కానీ, లేదా సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, నేను యాక్టర్ని అయిపోయాను, లేకుంటే నాకు అవకాశం వచ్చేసింది, ఎలాంటి ఒక ఎగ్జైట్మెంట్ కానీ, చాలా ప్లెయిన్ మైండ్తో ఉండేవాళ్ళంట. రాజా ఎలా అంటే, నేను ఏది ఉబ్బిపోను, ఏది కుంగిపోను. నాకు ఎందుకంటే నాకు వద్దు అసలు, అంత ఎమోషనల్ టర్మాయిల్ వద్దు నాకు. పడి ఉన్నాను నేను, అది చెప్తున్నాను నేను. అర్లీ స్టేజ్లో అవన్నీ పడి ఏదో రాగానే ఓహో మనం అచీవ్ చేసేసామని నాకు అసలు ఎప్పుడు అనిపించదు. ఏదో అంటారు, తాడిందంతే తను తలదన్నే వాడు ఉంటాడని. ఇంకా చాలా అచీవ్ చేయాల్సింది ఉంది లైఫ్లో, చాలా ఉంది. నేను చేసింది ఇంతే, అలా ఉంటుంది అనమాట. నన్ను చూడంగానే నాకు అయ్యో నేను శారీ సరిగ్గా కట్టుకోవాల్సింది, హెయిర్ ఎందుకు అలా వేసుకున్నా, అయ్యో చిచి ఇలా ఉన్నాను, అలా అనిపిస్తుంది తప్పితే అబ్బా ఒక అద్భుతం చూస్తున్నాను నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐఎమ్ నాట్ సెల్ఫ్ అబ్సెస్డ్ విత్ మీ. ఒక డిటాచ్మెంట్ కనిపిస్తుంది మీలో. మేబీ యా. ఎందుకంటే సెల్ఫ్ అబ్సెషన్ అనేది నార్సిజం కిందకు వస్తుంది. ఇది మీరు సర్చ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నార్సిస్టిక్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ ప్రపంచం అంటే సెల్ఫ్ సెంటర్డ్గా, సెల్ఫ్ సెంట్రిక్గా, అంటే స్వార్థంగా, తను మాత్రమే అహం బ్రహ్మస్మి అన్న మెంటాలిటీతో చాలా మందిని చూస్తారు మీరు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ మెంటాలిటీ. అంటే వాళ్ళు సైకలాజికలీ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. సో అలాగంటే నేను అక్కడే ఆగిపోతా. నా అంత బెస్ట్, హనీ ఈజ్ ద బెస్ట్ అని సినిమాల్లో బాగుంది, విడిగా ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఎందుకంటే ఎప్పుడన్నా చూసుకోండి, అంతే కదా. ఇప్పుడు మన కడుపు నిండితే తినడం మానేస్తాం కదా, మనసు నిండితే పని చేయడం మానేస్తాం. అట్లా. అండ్ మీతో ఇంటర్వ్యూ అనగానే నేను కొంచెం నాకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించాను. అయితే మీరు పేరు అడగొద్దు, ఒక వ్యక్తి మాత్రం ఒకటి చెప్పారు, ఏమని? డ్రెస్సింగ్ విషయంలో చాలా పర్టికులర్. ఈవెన్ అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే, అది కట్టుకునే చీరైనా సరే బాడీకి అతుక్కొని ఉండకూడదు, చాలా జాగ్రత్త ఉంటుంది. అండ్ ఇంకోటి, చేసే రోల్స్ కానీ ఎంత అమౌంట్ అయినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే, కొంచెం గ్లామరైజ్డ్గా కనిపించాలి అనిపిస్తే, అలాంటి రోల్ వస్తే ఒప్పుకోదు మాధవి. ఈ 2 విషయాల్లో చాలా పర్టికులర్ అని చెప్పారు. అవునండి, డ్రెస్సింగ్ విషయంలో అంటే మనము కట్లు బొట్టు అన్నారు కదా పెద్దవాళ్ళు, దాన్ని బట్టే నాకు, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లా, ఇష్టపడకపోయినా పర్లా, నాకు మర్యాద తక్కువ ఇస్తే మాత్రం చెప్పు తిరగేసి కొడతా. అంటే నీకు తక్కువ ఇవ్వడం అలవాటు ఉందో, నేను తక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్. ఆ డిగ్నిటీ, రెస్పెక్ట్ అనేది ఫస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేదన్నా. ఇది చెప్పినందుకు ఎవరో కామెంట్లో రాశారు, శుద్ధపూసుని ఏదో రాశారు, నాకు తెలియదు అదేదో. అంటే ఆ కామెంట్స్ కూడా నిజంగా వాళ్ళకు కూడా ఒక ప్రొఫెషన్ అనుకుంటారు. యూనివర్సిటీలో డిగ్రీ చేసినట్టు ఓపిక్గా కామెంట్లు రాస్తారు.
దట్స్ ఓకే. కానీ దిస్ ఈజ్ మీ, అంటే నేను ఇలాగే ఉన్నా, నేను ఇలాగే ఉంటాను. మీరు కావాలంటే నా ఫేస్బుక్, ఇన్స్టా ఏవి చూసినా కూడా నేను అంటే వేరే వాళ్ళు ఎలా వేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళని కామెంట్ చేయట్లేదు. ఎవరిష్టం? నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షోయింగ్ స్కిన్ ఆర్ ఈవెన్ ఆన్ స్క్రీన్ కూడా వాళ్ళే ఒప్పుకోరు అసలు. బట్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ద వే ఐ ప్రెజెంట్ మై సెల్ఫ్. అంటే దీనివల్ల ఒక లాభం ఉంది మేడం. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు చేసేది చిన్న సినిమాలు కావచ్చు, తక్కువ సినిమాలు కావచ్చు, బట్ వాళ్ళ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆడియన్స్ మా మనిషి అని ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది. యాక్సెప్టెన్స్. మీకు అది ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూడంగానే అదే మాధవి గారు ప్రతి ఆడియన్స్ రిలేటెడ్ అవుతాడు అనమాట. థ్యాంక్ యూ. సో దీనివల్ల మీరు తీసుకున్న డెసిషన్ వల్ల మీకు వచ్చిన లాభం ఇది. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడునే కదా, నేను ఐ వాజ్ వెరీ థిన్, చాలా ఇంత సన్నగా ఉండేదాన్ని, చాలా సన్నగా ఉండేదాన్ని అసలు. కానీ అప్పుడు కూడా నాకంటే ద వే, అంటే మేబీ వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, బట్ మేబీ నాకు అలాగా ఇంట్రెస్ట్ లేదు. మోడర్న్గా ఉండాలని కదా, ఎప్పుడు శారీస్ ఇష్టం అనమాట, శారీస్ కట్టుకోవడం ఇష్టం అలా. అండ్ ఇండస్ట్రీలో సుకుమార్ గారి సినిమాలు ఎంత బాగుంటాయో సుకుమార్ గారి ఆడిషన్లు ఇంకా అంత బాగుంటాయంట. అంటే చాలా విచిత్రంగా జరుగుతాయి అంట ఆయన ఆడిషన్లు. అంటే నేను ఎప్పుడు 100% లవ్ చేశాను. దాని తర్వాత రంగస్థలం వచ్చింది కానీ అప్పుడు చేయలేకపోయాను. ఒకటే చేశాను. అప్పుడు కూడా ఆయన అసలు అంటే అసలు ఆయన అన్నారు చాలా చిన్నగా, అమ్మాయి చైతుకి మదర్ అంటే చిన్నగా ఉంది అని అంటే ఏదో ముడేసుకొని ఏదో ట్రై చేసి వెళ్ళాను అనమాట. మొత్తానికి 4-5 సార్లు వెళ్ళిన తర్వాత ఆడిషన్లో నాకు సుకుమార్ గారితో ఆడిషన్లో కానీ లేకుంటే షూట్లో కానీ ఒక ఇంట్రెస్టింగ్ డే కానీ. ఆయనకి స్వీట్స్ చాలా ఇష్టం. ఆయనకి మొత్తం ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్వీట్లు ఇష్టం, బాగా ఇష్టం స్వీట్లు. ఇన్ని స్వీట్లు తీసుకెళ్ళేదాన్ని నేను. అంటే అది ఎలా ఉంటుందంటే, అసలు అందరు అనుకుంటారు సినిమా షూటింగ్లో అందరితో కమ్యూనికేట్ చేస్తారు, యూ విల్ గెట్ టు నో అబౌట్ ద పర్సన్స్ అని. నో, అక్కడ ప్యూర్గా వాళ్ళు ఇన్ని సీన్స్ ఏవో పెట్టుకొని దాని లైటింగ్ ఏం చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలి, దానికి ఎలా ప్లాన్ చేయాలి, ఈ సీన్ని ఎలాగా చేయాలనే డిస్కషన్ చేసుకున్న తర్వాత మా యాక్టర్స్ మేము ఎక్కడో ఉంటే షార్ట్ ముందు పిలిస్తే వచ్చి కెమెరా ముందు నుంచి ఉంటే ఆ చిన్న సీన్ అయిన తర్వాత మళ్ళీ ఓకే మేడం రిలాక్స్ అంటారంటే వెళ్ళిపోమని ఇక్కడి నుంచి. ఓకే, రిలాక్స్ అనేవాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఎక్కడో కూర్చుంటే మళ్ళీ షార్ట్ ముందుకు రావాలి. అంతేగాని వెళ్ళి సార్ మీరు బాగున్నారా, మీ ఊర్లో ఎలా ఉంది, అన్నీ ఓకేనా, మీ సంగతులు ఏంటనేది ముచ్చట్లు పెట్టడానికి వీల్లేదు. అలా ఉంటుంది. సో మనకి తెలుసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో మీ ఎండి గారిని మీరు ఎన్నిసార్లు కలిసారు? అంటే 2 వారాలకు ఒకసారి జస్ట్ ఒక మెసేజ్, ఫోన్. అవునా? ఇప్పుడు నేను అడుగుతాను, మీ ఎండి గారు ఎలా ఉంటారు, మీతో బాగా మాట్లాడతారా, మీతో చాయ్ తాగుతారా, ఆయనకి ఏమి ఇష్టం అంటే నాకేం తెలుసు అంటారు. సేమ్ ఇట్ గోస్ హియర్ ఆల్సో, దే ఆర్ ఆల్సో లైక్ దాట్. హైరార్కీ అనేది అక్కడ కూడా ఒక హైరార్కీ ఉంటుంది. కానీ సినీ ఇండస్ట్రీలో 2 రకం మనుషులు ఉన్నారు కదా, రిలాక్స్ అన్నా పక్కకు పోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టి అవకాశాలు పెంచుకొని పరిచయాలు పెంచుకొని సర్వైవల్ ఉన్నారు కదా. అది వేరు. అది ఎవరు రాని, అంటే అక్కడ సెట్స్లో అయితే మాట్లాడినారు. ఇవన్నీ సెట్స్లో ఎప్పుడు జరగవు. సెట్స్లో జరిగేవి కాదు మనం మాట్లాడేది. సంథింగ్ మేబీ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, పరిచయాలు అంటే వాళ్ళ పిఆర్ అది. ఇంకా నేను అది ఇప్పుడు ఒకరికి వచ్చిందని మనం ఏడ్చి మనం చెప్పకూడదు కదా. పిఆర్ వల్ల వచ్చింది, వాళ్ళ లక్ వల్ల వచ్చి ఉండొచ్చు. మనం అలా ఎలా మాట్లాడతాం? నెగిటివ్గా కూడా అనకూడదు కదా, అనేయకూడదు కదా పుసుక్కని మాట మనం. ఇదే కన్వర్జేషన్ మీద నా దగ్గర ఇంకో సీరియస్ క్వశ్చన్ ఉంది మీ మీద. అది సీరియస్ అలిగేషన్, మీ దాకా వచ్చిందో రాలేదో నాకు తెలియదు. చెప్పండి. మిర్చి మాధవికి కొంచెం ఇగో ఎక్కువ, ఎవరితో మాట్లాడదు, ఎవరిని కలవదు. దానివల్లే ఆమెకి రావాల్సిన అవకాశాలు రావట్లేదు. దానికి ప్రతి ఒక్కరు చెప్తున్న రీజన్ ఏంటంటే మీరు ఎవరిని అప్రోచ్ అవ్వరు, ఎవరిని పలకరించరు అని చెప్పేసి. అవునా? ఇప్పుడు రాగానే మీరు పలకరించారు, మీతో మాట్లాడారు. మరి ఈగో అంటే మాట్లాడండి కదా. నీ దాకా వచ్చిందా కనీసం ఇది? నా దాకా అసలు నాకు ఈగో అని ఎవరో అనుకుంటే అది నాకు లేనిది. నేను ఎలా అసలు నా దగ్గర వచ్చి ఎవరన్నా నన్ను తిట్టినా లేదా నాకు ఫోన్ చేసి నీకేంటి అంత బల్పు అన్నా అప్పుడు కదా నాకు తెలుస్తుంది. ఎవరికి అప్రోచ్ కండి. ఇవాళ 50 మెంబర్స్కి మెసేజ్ పెట్టాను, చూపించండి. ఇవాళే పెట్టాను నేను ఫొటోస్ పెట్టి, ఏమన్నా ఈ వీక్స్ నేను ఖాళీ ఉన్నాను, మీకు ఏమన్నా ఆపర్చునిటీ ఉంటే ఇవ్వండి. మరి అలాంటప్పుడు అడగను కదా, ఇప్పుడు చూపించమంటారు. ఇప్పుడైతే పుట్టించలేను కదా ఇది. అవును, ప్లీజ్ కమ్ ఐల్ షో యూ. నేను సిగ్గు లేకుండా అడుగుతాను అందరికీ ఆపర్చునిటీస్. ఎందుకంటే నేను అడిగేది ఏంటి, నేను డబ్బులు అడగట్లా, నేనేమి ఇంకోటి అడగట్లా, నాకు లిఫ్ట్ ఇవ్వనట్లా, నాకు పార్టీ ఇవ్వనట్లా, నాకేదైనా ఆపర్చునిటీ ఉంటే ఇవ్వు అని. సో దట్
నాకు అవకాశం వస్తుంది అని చెప్పి. ఇదిగో ఒక్క నిమిషం. పర్లేదు. ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ ఉంటే చెప్పండి స్వామి. డేట్ ఎంత? టుడే. మరి మీ క్వశ్చన్కి ఇది ఆన్సరే కాదు. పిక్స్ కూడా పెట్టున్నారు. మీరు అడిగారు, ఏమడిగారు? ఎవరిని అడగను. మరి ఇదేంటి మీ ముందు చేయలేదు కదా నేను. అవును అవును, ముందే చేసి. ఇప్పుడు చూసేవాళ్ళు అనుకుంటారు ఇదేదో స్క్రిప్ట్ చేశారని, కానీ మీకు తెలుసు కదా నేను చేశాను లేదా. టుడే. అవును, ఈరోజు. ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే చెప్తారని ఫొటోస్ పెట్టాను. మీ సైడ్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంది అప్రోచ్, కానీ లేకుంటే కమిట్మెంట్గా ఉండడం కానీ. అంటే నేను అడగంది అమ్మాయినే పెట్టదు అని నాకు కూడా తెలుసు, కానీ మరీ అడుక్కోలేం కదా బాబు అని చెప్పి. ఇప్పుడు నేను చేయలేదని ఎవరు, నాకు మూవీస్ ఫుల్ బిజీ. నేను గోపీచంద్ గారు మూవీ చేస్తున్నాను, అందులో రితువర్మ మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను. ఇది కాకుండా నాకు రిలీజ్కి ఒక 2-3 సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా కొత్త మూవీస్కి పొద్దునే ఒక ఫోన్ వచ్చింది, కొత్త సీరియల్కి ఒక ఫోన్ వచ్చింది. నాకు వర్క్ లేకుండా ఎప్పుడూ లేదు. తెలుసు మేడం. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే బలుపు మాట్లాడదంటే నేను కొన్ని చెత్త మాటలు మాట్లాడితే లేచి వెళ్ళిపోతా అక్కడి నుంచి. ఎందుకంటే నేను ఆ వొకాబులరీ నాకు అర్థం కూడా కాదు. కొంచెం ఎంటర్టైన్ కూడా అవసరం లేదు కదా. ఇప్పుడు నాకు నిజంగా మనస్ఫూర్తిగా ఒకరితో మాట్లాడాలని ఇష్టం ఉంటే ఎవ్వరు ఆపలేరు నన్ను. నాకు ఇష్టం లేకుండా నేను ఎవరిని పూసుకొని రాసుకొని తిరగను. దట్స్ ఇట్. ఇప్పుడు అది వాళ్ళు నేను అడగను, నేను ఏదో ఈగో చూపిస్తా అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు అంటున్నా. ఓకే మేడం, ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఈ మధ్యకాలంలో మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయినాయి. నేను వేరే డైరెక్టర్తో మాట్లాడుతూ అడుగుతుంటే, ప్యాడింగ్ కోసం ఏం చేస్తున్నావు అంటే వేరే భాష నుంచి తీసుకొచ్చి ఆర్టిస్టులను ప్యాడ్ చేస్తున్నావు రాజా. దానివల్ల ఏమవుతుందంటే మాకు ఓటీటీకి వేరే భాష ఆర్టిస్టులు ఉండడం వల్ల ఓటీటీ రేట్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇది తెలుగు నటులుగా మీలాంటి నటులకు కానీ ఇది మైనస్ కాదా? కాదు కాదు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ₹1 పెట్టేది ₹2 రావడం కోసం. నా కోసం మాధవికి లైఫ్ ఇద్దామని చెప్పి ఎవడు తీయడు కదా. ఇప్పుడు నేను బాగా చేశానని అనిపిస్తే ఆయన పిలుస్తారు. ఇప్పుడు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు ఒక పరభాషా నటులు అని ఓ పెద్ద ఇదైంది. నేను కూడా ఒకప్పుడు ఫీల్ అయ్యాను. కానీ నాకు రియలైజేషన్ ఏమొచ్చిందంటే, వాళ్ళకి బైలింగ్యువల్ అంటే అక్కడ కూడా వాళ్ళకి సెల్ అవ్వాలి. మాధవ్ తెలియదు అక్కడైతే వేరే ఆర్టిస్ట్ తెలుసు, ఇంకో దగ్గర తెలుసు, ఇంకో సౌత్లో 4 లాంగ్వేజ్లో ఒక ఆర్టిస్ట్ తెలిసి ఉండొచ్చు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఆయన పాన్ ఇండియా తెలుసు. ఆయన హిందీ సినిమాల్లో ఆయన పెట్టంగానే హిందీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలాగా కనెక్ట్ అయ్యే ఫేస్కి వాళ్ళు పెట్టుకుంటారు. అందులో తప్పేంటి? ₹1 పెడితే వాళ్ళకి ₹1 రావద్దా? ప్రతి ఆర్టిస్ట్ మిర్చి మాధవి, ప్రకాష్ రాజ్ అంత రేంజ్కి వెళ్ళలేరు కదా. నేను అంత రేంజ్ కాదు, థ్యాంక్ యూ, అంత మాట అన్నావు కానీ రాజా. అంత అవలేకపోతున్నామంటే మనం అదే చెప్తున్నాను నేను, అన్నీ అవ్వవు. ఇప్పుడు వేకెన్సీస్ 3 ఉన్నాయమ్మా. ఓకే, 3 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుందాం ఒక జాబ్ ఆపర్చునిటీలో. 30 మంది అప్లై చేస్తే 3కే వస్తుంది అంతే. ఈ మిగిలిన 27 మంది డిసప్పాయింట్ అవ్వక తప్పదు. ఇప్పుడు నేను ఆ 3లో ఉన్నానా, 27 మందిలో ఉన్నానా, లేకుంటే నెక్స్ట్ నాకు వస్తుందా అనేది తర్వాత దైవానుగ్రహం. అంతేగాని నేను కూర్చొని నాకు ఇవ్వలేదు, నాకు చేయలేదు అని నేను శోకాలు పెట్టుకోవాలా? నేను ట్రై చేసి సరే మంచిగా చేద్దాము, ఇంకా ట్రై చేద్దాము, ఇదిగో ఇన్స్టాలో ఇంకెక్కడన్నా ఉందా అని వెతుక్కోవాలా? ఏం చేయాలి? అవకాశం కోసం మళ్ళీ ప్రయత్నించాలి కదా. ఇప్పుడు కూర్చొని వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్నారని ముసలమ్మలు కూడా మాట్లాడలేదు ఈ రోజుల్లో. మూల కూర్చొని మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడు మీరు ప్రయత్నించేది అదే చేస్తున్నాను. ఇప్పుడు సౌత్ మేనేజర్ ఒక అతను టచ్లోకి వచ్చాడు పొద్దున్న కూడా. ఏమంటాడా, లేదు కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటే నాకు నెంబర్ నేను మాట్లాడుకుంటా అని చెప్పా. పొద్దున అతను కూడా ఒకతను ఇలాగే 4 లాంగ్వేజెస్లో అతను చేస్తాడంట మేడం. అయితే నేను అన్నాను, నువ్వు నాకు ఇవ్వు, నాకు ఆ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడుకుంటాను. ఏంటి ఇబ్బంది నేను చూసుకుంటా, నువ్వు ఇబ్బంది పడకని చెప్పా. అలా ఉంటుంది. అంటే చాలా పెద్ద, ఇట్స్ లైక్ అ బిగ్ ఓషన్. మనమంతా చిన్న చిన్న చేపలు లాంటి వాళ్ళం. మేడం ఎన్నేళ్ళ కెరీర్ మేడం? ఒక 18-19 సంవత్సరాలు. 15 years. 2008 2007 15 ఎంత 18 years. కరెక్ట్. ఒక 18-19 సంవత్సరాల జర్నీ. 18 years. ఒక నటిగా ఈ కెరీర్ని ఇలా కొనసాగించడానికి అతిపెద్ద బ్యారియర్ ఏంటి? ఫ్యామిలీనా, ఫ్యామిలీ కాదు, హెల్త్. హెల్త్ ఫిజికల్. ఇప్పుడు
ఫిట్నెస్ లేకుంటే డైట్, ఈ జర్నీలు, ఈ డబ్బులు తక్కువ వచ్చినా కానీ మనం ఇందులో ఇమడాలి, ఇవన్నీ హజార్డ్స్. ఎరాటిక్ షెడ్యూల్స్, మన టైం మన చేతిలో ఉండదు. ఒక ఇంపార్టెంట్ ఒకేషన్ ఉంటుంది, అప్పుడు అక్కడ వాళ్ళు ఎవరో పిలుస్తారు, అక్కడికి వెళ్ళిపోవాలి, అది మిస్ అవుతాము, ఫ్యామిలీ మిస్ అవుతాము. అది అంటే ఇది సారీ, గత ఇంటర్వ్యూలో మీరు ఒకసారి చెప్పారు, ఇది రిపీట్ క్వశ్చన్ అడుగుతున్నాను మా ఆడియన్స్ కోసం. కొన్ని వందల చీరలు కొన్నారంటే ఇప్పటివరకు? అవును, వందలేంటి, వందలు ప్రతిసారి ఇలా తీసేస్తా, ఒక 50 చీరలు తీసేస్తాను, కొనాల్సి వస్తుంది సీరియల్ కోసం. అయితే ఇప్పుడు దాకా ఎన్ని చీరలు కొని ఉంటారు లైఫ్లో? ఒక 1000 చీరలు కొని ఉంటాను. 1000 చీరల? 1000 పైన, 1500. ఇంకా అందరూ అంతే, నేను ఒక్కదాన్ని కాదు, సీరియల్ చేసే వాళ్ళు అందరి ఇళ్ళలో అలాగే ఉంటాయి. తర్వాత ఏం చేస్తారు ఈ చీరలన్నీ? కొన్నాళ్ళు వాడతాం, కొన్నాళ్ళ తర్వాత ఇంకా తీసేస్తాం. తీసేయడం మీన్స్ ఇచ్చేస్తాం ఎవరికైనా. ఓకే, పని వాళ్ళకి కానీ ఎవరికైనా అలా ఇచ్చేస్తాం. మేడం, అంటే వచ్చే రెమ్యునరేషన్లో సగానికి పైగా మెయింటెనెన్స్కి పోతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎలా సర్వే అవ్వాలి? అంతే అంటున్నా, అలాగే సర్వే అవ్వాలి. అంటే కొంతమంది మేనేజ్ చేస్తారు, కొంతమంది కొనరు, కొంతమంది అంటే ఇవన్నీ ఇది ఇట్స్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే కాస్ట్యూమ్స్ అనేవి మూవీస్లో ఇస్తారు, సీరియల్స్లో ఇవ్వరు. సీరియల్స్లో కూడా ఏంటి, ఒక సెట్ ఉంటుంది, ఒక 50 sarees ఉంటే మనం మేనేజ్ చేయొచ్చు, మొత్తం ఆ సీరియల్ అంతా మేనేజ్ అవుతుంది. అంటే నేను మీ సంపాదన గురించి తెలుసుకోవాలను, మీరు ఇందాక అన్నట్టు తమ్నేల్ పెట్టాలని అడగట్లేదు. ఒక కాల్ షీట్కి ఎంత పే ఉంటుంది సినిమాకి? అది చెప్పలేను నేను, సారీ చెప్పలేను. సరే, మిర్చి మాధవికి వద్దు, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్కి ఉంటుంది, బాగానే ఉంటుంది. అది కూడా నాకు తెలియదు, వాళ్ళకి ఎంత వస్తుంది అనేది నాకు తెలియదు, వాళ్ళ విషయాలు మనకు తెలియదు కదా. మీకు ఎంత, ఒక 50,000 ఉంటుంది పర్ డే? నేను చెప్పలేను. అది సారీ. ఓకే మేడం, పర్లేదు. అండ్ మీ ప్రభాస్ నేను ఎందుకు అంటున్నాను అంటే, ఆయన సినిమా పేరుని తీసుకొచ్చి మీరు ఇంటికి వెళ్ళాలి. ఈరోజు ఆయన ఎక్కడున్నారంటే, తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమాని శాసించే ఆ స్థాయిలో కూర్చొని పైనుంచి అలా చూస్తున్నాడు వాళ్ళతో. సో ఆ మిర్చి టైంలో ప్రభాస్ గారిని చూసినప్పుడు, ఈ రేంజ్లో ఉన్న ప్రభాస్ గారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? అంటే ఒక మనిషి ఇంత ఎదగచ్చు అంటే, అందరూ సినిమా ఇఫ్ తనకి బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే, బ్యాక్గ్రౌండ్ ఉన్న అందరూ అంత ఎదగలేదు కదా. అంతే. సో ఆయన కృషి చాలా ఉంది, చాలా డెడికేషన్, అవన్నీ మనం కూడా నేర్చుకోవాలి, అలా ఉంటుంది అనమాట. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక తెలుగు నటుడు, రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, అంటే అసలు తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు అలా పైకి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. అంటే నా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనగానే నేను ముందే ఫిక్స్ అయ్యాను, మేడం మీరు ఆ సినిమాలో ఏం చేశారు, ఈ సినిమాలో ఏం చేశారు, ఇవి అడగకూడదు, మీ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి, మీ ఆలోచన విధానం తెలుసుకోవాలి, నేను ముందే ఫిక్స్ అయ్యాను. సో నా క్వశ్చన్స్ అన్నీ అలాగే వెళ్తున్నాయి. నో ప్రాబ్లం. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ట్రావెల్ అయ్యి, ఇన్ని సినిమాలు చేసి, ఇన్ని సీరియల్స్ చేసి, ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక్క ఫ్రెండ్ కూడా లేకపోవడానికి కారణం ఏంటి? ఒక్క ఫ్రెండ్ కూడా లేకపోతే, నా ఫ్రెండ్స్ అంటే ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్కి చెప్పండి, టైం ఇస్తారు కదా. అవును, ఆ టైం లేదు నా దగ్గర, అందుకని వాళ్ళ తప్పు కాదు, నా తప్పు. నేను టైం ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, నేను స్పెండ్ చేయడానికి నాకు టైం ఏదైతే ఉందో చాలా టైట్గా ఇలాగా సెట్ అయ్యి ఉందన్నమాట. ఏ బ్రిక్ మనం తీయలేం అట్లా. ఇప్పుడు ఏదైతే ఒక బ్రిక్లోంచి ఒక బ్రిక్ తీసేసిన పడిపోయినట్టు, నా టైంలో నేను తీసి బయటకు వెళ్ళి వాళ్ళని డిసప్పాయింట్ చేసి అలా ఆ సిస్టమే ఒక మూట కట్టి అటక మీద పెట్టాను. నేను వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్ అనమాట. నేను క్వశ్చన్ అడగొచ్చా? చెప్పండి. తప్పైతే సారీ, నా ఓడు తీసుకుంటాను. అలా ఈ మధ్యకాలంలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారా లేదా? అవును, అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేది ప్రతి మోడరేట్ యాక్టర్కి ఉంటుంది. నాకు పక్కన పెట్టండి, నాకు నా ఫ్యామిలీ, మా హస్బెండ్ వర్క్ చేశారు, నేను వర్క్ చేసుకున్నాను, నాకేం ఇది లేదు. కాకపోతే మేము యూకే వెళ్ళాం కదా, అందుకని సెట్ బ్యాక్ అయింది కొంచెం. బట్ ఇప్పుడు ఐఎమ్ ఫైన్. ఇప్పుడు ఓకే. మధ్యలో అయింది. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే మేడం, నేను గతంలో విన్నాను, వేరే వాళ్ళ ద్వారా ఒక మనిషి మిమ్మల్ని అప్రోచ్ అయితే, మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదు, ఇండస్ట్రీలో వేరే వాళ్ళ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అయితే, వేరే వ్యక్తికి మీ గోల్డ్ తాకట్టు పెట్టి మరి ఆ మనిషికి మీరు హెల్ప్ చేస్తున్నారు, చేశారు కదా. ఆ మనిషి డైరెక్ట్గా మీ దగ్గరికి రాలేదు, వేరే వాళ్ళ ద్వారా వచ్చారు. అది ఎప్పుడో విషయమో చెప్తున్నారు మీరు, ఇప్పుడు కాదు. అవును.
తను డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మకి ఏదో హెల్త్ ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వాలి ఎంతో అవుతుందంటే సరే అని డబ్బులు తీసిస్తే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. అతని పేరు ఫణి అని, మిర్చిలో చేసిన అతని పేరు కూడా చెప్తాను నేను. ఎక్కడ చేశాడు? మిర్చిలో ఇలా తల ఫ్యామిలీ నాది సంథింగ్ అప్పుడు ఇలా కొట్టినప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అతను ఉంటాడు. ఓకే. అతను అది ఇప్పటికీ నాకు నా కో ఆర్టిస్ట్ ఒక ఆయన ఏడిపిస్తుండే, నిన్ను కొంచెం పొగిడితే బంగారం పెట్టి డబ్బులు ఇస్తావు కదా అంటే, బాబు పొగడ్డం కాదురా అయ్యా, అది వాళ్ళ అమ్మకి బాగాలేదు సీరియస్గా ఉందంటే తెలియక చేసే పనులు అవన్నీ. అంత అమాయకంగా ఉండేవారా డబ్బుల విషయంలో? అంటే నిజమే, పాపం అమ్మ పోతే రాదు కదా అలా. అది మొన్న కూడా ఎవరో అడిగితే నేను ఒకటే చెప్పలేదండి, నాకు హెల్ప్ చేయడానికి అయితే డబ్బులు లేవు, బొటాబొటిగా ఉంటాను. ఏదో అనుకుంటారు నా దగ్గర ఊరికే అట్లా ఉన్నాయి, ఇస్తుంది చేస్తుంది అని చెప్పి. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మేడం, ఎవరికో అవసరమైతే బంగారం అమ్మేసి మరీ ఇచ్చిన మిర్చి మాధవికి, బంగారం అమ్మల తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిన మిర్చి మాధవికి ఇండస్ట్రీ నుంచి ఒక కష్టకాలంలో సపోర్ట్ వచ్చే వాళ్ళు ఎవరు లేరా? అవసరం లేదండి, వాళ్ళు ఎందుకు చేయాలి, నేను ఆశించను కూడా, నాకు వద్దు కూడా. వద్దు ఎందుకు, వాళ్ళ డబ్బులు నాకు ఎందుకండి, వేరే వాళ్ళు ఎందుకు చేయాలి అసలు నాకు? నేను ఎవరికి చేశానని, ఓకే నేను చేశాను, అది నా ఏదన్నా అది వేరే వాళ్ళు మనకెందుకు చేసి ఊరికే ఉంటారు, వాళ్ళు ఏం ఆశించకుండా ఉంటారా? ఎందుకు మనకు అవన్నీ కాదా, అవన్నీ అవేం వద్దు మనకి. నాకు ఒక్కటే, ఎవరిని అడిగినా నాకు వర్క్ ఇప్పించండి అని అడుగుతాను, ట్రైనింగ్ ఇప్పించండి, వర్క్ ఇప్పించండి. కానీ ఇక నాకు నా కట్టె కాలే వరకు నేను ముందు రోజు వరకు నేను సంపాదించుకుంటాను అంతే. అండ్ చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, మొదట్లో డబ్బుల గురించి పట్టించుకునేది కాదు, ఛాన్సులు వస్తే చేసేది. తర్వాత మిర్చి మాధవి ఎలా అయిపోయిందంటే, నాకు ఎంత ఇస్తారో చెప్పండి, మీ ఇష్టం, బట్ ఇస్తానన్నది మాత్రం ఆపితే ఒప్పుకోను. అంతే కదా. అంటే కొంచెం నేర్చుకుంటాం కదా, ముందున్నట్టు అమాయకంగా ఉంటాం. తర్వాత కూడా ముందు అవసరం పడకపోయేది, అదే చెప్పాను కదా, ముందు నాకు అబండెంట్ డబ్బులు ఉండేవి, మా హస్బెండ్ జాబ్ చేసేవాళ్ళు. నాకు అవసరం కోసం ఏ రోజు నా ఇండస్ట్రీకి రాలే. కొంతమంది అవసరం కొద్దీ వస్తారు, వాళ్ళ ఏముండేది కదా, నా జాబ్ ఉండేది, నా ఆఫీస్ ఉండేది, నాకు అసలు ఒక్కోసారి అయితే షూటింగ్లో ఒక 20,000 అలా తెచ్చి మేనేజర్కి ఇచ్చి పెట్టేదాన్ని, ఉంచండి మీరు నేను వెళ్ళేటప్పుడు తీసుకుని. ఇప్పుడు 20,000 తక్కువేమో. ఎప్పుడు మాట 18 ఏళ్ళ కిందటి మాట మాట్లాడుతున్నాను, 15 ఏళ్ళ కిందటి మాట మాట్లాడుతున్నాను. అలా పర్సులో డబ్బులు ఉండేవి, ఒక్కోసారి అసలు లెక్క కూడా చూసుకునేదాన్ని కదా, ఎంత ఉన్నాయో కూడా చూసుకునేదాన్ని కదా, ఇట్లా తీసి ఇచ్చేదాన్ని. అలా ఉండేవి డబ్బులు ఉండేవి బాగానే. ఇప్పుడు రాను కొంచెం ఖర్చులు ఎక్కువ అయ్యి అన్నీ కొంచెం ఇది అవుతుంది కదా. అంటే ఒక మనిషి అక్కడి నుంచి ఇక్కడ ఇలా ఈ రేంజ్కి మారిపోవడానికి ఏవో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుంటాయిగా, మీ కష్టాన్ని దోచుకొని ఉంటారుగా, అలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసిన తర్వాత ఇలా అయిపోయారు? దోచడం అన్నాను, రెస్పాన్సిబిలిటీస్ అంట. రెస్పాన్సిబిలిటీస్ చిన్నప్పుడు పిల్లలకి ఏం ఖర్చు ఉంటుంది, పెద్ద అయ్యే కొద్ది వాళ్ళ ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా, మీకే తెలుసు. ఒక బ్రాండెడ్ షర్ట్ కొనాలంటే ఎంత అవుతుంది, పైగా ఇద్దరు చదువుకుంది ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో, మా ఇద్దరు అబ్బాయిలు ఇంజనీర్లు, ఎంఎస్ చేశాడు అబ్బాయి, వాడు ఒకడు విఐటి ఒకడు ఎస్ఆర్ఎం. అంటేనే అసలు ఎస్ఆర్ఎం ఇంజనీర్ అంటేనే అది ఫుల్ అసలు ప్రైవేట్ యూనివర్సిటీస్ అవి. ఇంటి కోసమే ఖర్చు పెట్టాను నేను, దుబారా చేసింది లేదు, ఎగరేసింది లేదు, ఏం లేదు. అలా మీకోసం మీరేం చేసుకున్నారు ఈ 18 ఏళ్ళ కష్టంలో? నా కోసం నేనేం చేసుకోవాలంటే ఇదిగో ఇలా బట్టలు కొనుక్కున్నా, 1500 చీరలు కొనుక్కున్నా, వంటలు చేసుకొని శుభ్రంగా తిన్నా, ఐఎమ్ హ్యాపీ. అంటే ఒకటేంటంటే నాకేం కావాలని నేను తెచ్చుకుంటాను. నేను ఏ రోజు ఐఎమ్ నాట్ డిప్రైవ్డ్. అంటే డిప్రైవ్డ్ అంటే తెలుసా మీకు, దానికోసం తహతహలాడను, తప్పించను. ఏ వస్తువు కోసం, మనిషి కోసం, ఏ విషయం కోసం అదేం ఉండదు. నాకు ఏదైనా కావాలి అని అనుకుంటే ఐ విల్ సీ దట్, అది నేను తెచ్చుకుంటాను. లేదంటే వదిలేస్తాను. ఎంత బుర్రని అంత ఏమంటారు దాన్ని రంపం పెట్టి కోసుకొని ఆ బాధలు నాకు పడే ఓపిక లేదు, తక్కువ పేషెన్స్ తక్కువ. వాటిల్లో కొన్ని ఉండాల్సిన చోట బోల్డ్ పేషెన్స్ ఉంది, అక్కర్లేని చోట పేషెన్స్ లేదు. చాలా దగ్గర దూరాలకు కూడా ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తారంట, ఫ్లైట్లోనే వెళ్తారంట, చాలా లగ్జరీ జర్నీ కావాలంట. ఏంది లగ్జరీ జర్నీ అని కాదు, అంటే నిజమేనా? అంటే సపోజ్ టైం చూసుకుంటా, అంటే నేను వెళ్ళిపోవాలంటే నేను వెళ్ళడం వచ్చేయడం, అంటే నాకు అదే చెప్తున్నా కదా, కంఫర్ట్ చూసుకుంటా, అలా కంఫర్ట్ చూసుకుంటా. పిల్లలకు కూడా అలాగే. మా బాబు ఎందుకు ఒకరోజు వాడు 7th క్లాస్లో ఉన్నాడా,
అనుకుంటా. నేను ఫ్లైట్ ఎక్కాలంటే సరే పద అని చెప్పి సాయంత్రం ఫ్లైట్ ఎక్కి మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. ఏదో ఆటో ఎక్కి నేను అక్కడ తీసుకెళ్ళినట్టు అలా జస్ట్ ఊరకనే ఎక్కాలని గోలా పెడుతుంటే మా చిన్న అబ్బాయి పద వెళ్దామని వైజాగ్ వెళ్ళాము. అట్లా. ఎంత సంపాదించారు మేడం ఎన్నేళ్ళ ప్రయాణంలో? లెక్క పెట్టుకోలేదు రాజా. ఓ మోస్తరు నెంబర్ ఉంటుంది బాగానే. అంటే సంపాదన అనేది ఉంటే వెనక సంపాదన అంటారు దాన్ని. ఆస్తులు ఏం లేవా? ఆస్తులు ఉన్నాయి, ఏదో అమ్మ వాళ్ళు ఇచ్చినవి, ఏదో మా హస్బెండ్ సంపాదించింది. ఇప్పుడు ఆస్తి చిట్టా పద్దులు ఎందుకు నీకెందుకు నేను అడుగుతున్నానా? లేదు, మరి ఒక ఎమోషనల్ క్వశ్చన్ ఉంది దానికోసం. ఆస్తి అంటే మన త్రివిక్రమ్ గారు విలువలే ఆస్తిలాగా విలువలు అయితే ఉన్నాయి, అవైతే ఉన్నాయి. అంటే 17 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది, ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఇలా పోవమ్మా ఇలా సక్సెస్ అవ్వమ్మా అని రూట్ చూపించే వాళ్ళు ఎవరు లేరు, కొత్త చేతులతో వచ్చేసారు. ఈరోజు మీకంటూ ఒక స్థానం, ఒక స్థాయి, ఒక సక్సెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఇవి చూడడానికి మీ నాన్నగారు లేరు. నానంటే మీకు ఎంత ప్రేమో అవును చెప్పలేదు. మీ బాబుకి కూడా మీ నాన్నగారి పేరే పెట్టుకున్నారని తెలిసింది. అవునవునవును. ఆయన ఉంటే అరే బానే సిద్ధార్థ్ శర్మ అని పెట్టుకున్నాను. నాన్న అమ్మ ఇద్దరు లేరు. ఒక 2 years అయింది అమ్మ 2 కూడా కదా 1.5 year అయింది అమ్మ చనిపోయి. ఇద్దరు లేరు. ఉండుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అమ్మ చూసారు. అమ్మ చాలా సక్సెస్ చూసారు, ప్లస్ చాలా గైడ్ చేశారు. షీఈస్ అ బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ మై లైఫ్. ఇంకా ఎవ్వరు అలా ఆఫ్ కోర్స్ కదా అమ్మ ప్లేస్ ఎవరు తీసుకున్నారు, అంతే కదా. అక్క ఉన్నారు, అక్క కూడా చాలా బాగా చెప్తారు. అక్క మా ఫ్యామిలీ మా చాలా పెద్ద ఫ్యామిలీ. నాకు 5 బాబాయిలు ఉండేవాళ్ళు, ఒక బాబాయ్ చనిపోయారు, 4 బాబాయిలు, మా పిన్నులు అందరూ ఎడ్యుకేటెడ్. అంటే వీఆర్ వెరీ క్లోజ్ నీటెడ్ ఫ్యామిలీ అనమాట మాకు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ గైడెన్స్ చాలా చాలా ఎక్కువ. మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు, ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. వీళ్ళంతా లేకపోతే నేను లేను. మీ నాన్నగారి గురించి అడగగానే మీకు ఎమోషన్ అయిపోయారు. అంతేగా. కానీ ఏం చేద్దాము, నేనేమంటానంటే మనకి దేవుడిచ్చిన ఆయుష్ని మనము చేజేతలు తీసుకోకూడదు. అది ఒక మీరు అన్నారు ఇందాక సూసైడ్ అని చెప్పి, అలా కాకపోయినా చాలామంది అలవాట్లు వీటి వల్ల బాడీని మనం అబ్యూజ్ చేయడానికి మనది కాదు ఇది. అంటే మీరు ఇదేంటిది అనుకోవచ్చు. మనకి బాడీ ఇచ్చినందుకు దీన్ని చూసుకోవాలి కదా. అలా చూసుకోకుండా మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చి చనిపోయారు ఆయన. హీ వాజ్ అ స్మోకర్. కొంచెం అలా నాకు ఎప్పుడు ఆ బాధ ఉండేది, ఎందుకు ఇంకా నాన్న కరెక్ట్గా కనుక అవి లేకపోయి ఉంటే కరెక్ట్గా ఉండుండేవాళ్ళు కదా ఇంకా అని చెప్పి. దేవుడు ఇచ్చినది కాపాడుకోవాలి, మనం తెచ్చుకోలేము. ఉన్నది పోగొట్టుకోకుండా ఉంటే చాలు. అండ్ ఇంకొకసారి మనం సినిమాలో అయిపోద్దాము మేడం. సందీప్ రెడ్డి వంగ మీకు ఫ్రెండా? ఎలా మేడం, ఎక్కడ ఫ్రెండ్? మేము ఇది చేసాము, ఏంటది మర్చిపోయాను, ఏంటి తను ముందు ఒకటి అసోసియేట్ డైరెక్టర్ చేశారనమాట. ఆ సినిమా నేను చేశాను. ఓకే, తెలుసు. అక్కడ పరిచయమా? అక్కడ పరిచయం. మీరు ఎప్పుడైనా అంటే ఆ సెట్లో గమనించారా ఈ అబ్బాయి వేరే లెవెల్ థాట్ ప్రాసెస్ ఉంది? అసలు చెప్పేదండి, అసలు మాట్లాడాం. కాకపోతే అక్కడ మేము అందరం వెళ్ళిపోయేటప్పుడు మాట్లాడుతూ ఉంటే జస్ట్ అలా మాట్లాడి, అంటే కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు బాగుంటే అప్పుడు చెప్పాడు నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే తను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అప్పుడు చెప్పాడు తను ఆస్ట్రేలియాలోనే అక్కడ చదువుకున్నాడు, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసా, ఆల్సో డాక్టర్. డాక్టర్ ఏంటి మీరు డాక్టర్ అయ్యండి ఫిల్మ్ మేకింగ్ చేస్తారంటే, ఏ మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీరు యాక్టింగ్ చేయట్లా అలా అలా ఆ టైప్లో అలా ఉంటే ఏదో అని అలా జస్ట్ కొంచెం మాట్లాడడం. బట్ హీ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఎక్కడో ఉన్నాడు కదా మనిషి. అందరూ అర్జున్ రెడ్డి చూసిన తర్వాత కూడా నేను అందులో కూడా ఒక రోల్ చేయాలి, నేను డేట్స్ లేక నేను చేయలేకపోయాను. ఏ రోల్ మేడం అర్జున్ రెడ్డిలో? తెలియదు నాకు. ఐ థింక్ నర్స్ క్యారెక్టర్ ఏదో క్యారెక్టర్ అంతే కదా, నా ఏజ్ క్యారెక్టర్. ఇంకేం చేస్తాను నేను. ఫోన్ అయితే చేశారు? ఫోన్ వచ్చింది, ఐ వాజ్ బిజీ అప్పుడు, ఎక్కడో అవుట్డోర్లో షూట్లో ఉన్నాను. రిలీజ్ అయిన తర్వాత మిస్ అయ్యానని ఏమన్నా అనిపించిందా? అయ్యో చేసి ఉండాల్సింది అనిపించింది, బట్ అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలే నేను. తర్వాత కంగ్రాచులేట్ చేశాను, తర్వాత మాట్లాడిన. రీసెంట్గా ఒక 1-2 years బ్యాక్ కూడా మెసేజ్ చేస్తే నేను న్యూస్లో ఉన్నాను మాధవి వచ్చాక మాట్లాడుతా అన్నాడు. తర్వాత బిజీ ఉన్నాడు. ఎప్పుడైనా ఛాన్స్ అడగడం కానీ అట్లా ఏమైనా చేశారా? మీ ఫ్రెండే కదా. ఎందుకండి వాళ్ళకి కావాలంటే తెలియదు నేను ఉన్నానని.
నేను అదే అడుగుతాను అంటే వాళ్ళకి తెలియదు నేను ఉన్నాను. ఇంకా అడిగాక వాళ్ళు మొహమాట పడి ఇవ్వడం నాకు ఇష్టం లేదంటున్నా. ఫ్రెండ్స్ని అయితే అసలు అడగకూడదు. అదే నేను ఆ ప్లేస్లో ఉంటే ఓకే ఓకే తను ఇక్కడ సూట్ అవుతుందని పిలిచేస్తా. వాళ్ళ పిల్లలదంటే నేను సూట్ కాలేదేమో కదా, ఇప్పుడు మనం అడిగి లేదనిపించుకోవడం ఎందుకు? అసలు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఈ మెంటాలిటీ ఉండదు మేడం. ఉంచుకోకపోతే ఎవరు ఇబ్బంది పడతారు రాజా? ఉంచుకోకపోతే ఎవరు ఇబ్బంది పడతారు? మీరు ఆర్టిస్ట్గా తెలిసిన మనిషే కానీ మాట్లాడుతుంటే చాలా కొత్తగా కనిపిస్తున్నారు. నేను ఇది పాటించి చెప్తున్నా. నేనేదో ఇంటర్వ్యూ కోసం నేనేం మాట్లాడను. ఈ కింద రాసే ఏదోలు రాస్తారు కానీ నేను ఏది కూడా ప్లాన్ చేసో ఏదో నేను ఇచ్చేయను. నేను ఓన్లీ ఏంటంటే నేనేం ఫీల్ అవుతాను, నన్ను నేను ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో అది నేను చేస్తాను. ఇలా ఆలోచించలేదనుకో, చూసావా ఎప్పటి ఫ్రెండ్ ఒక్కసారి గుర్తులారలేదా, నేను అసలు ఇంతమందికి ఇచ్చాడు, డబ్బులు పోతాయనా, తనే ఇన్ని అనుకోవచ్చు నేను. ఆర్ నేను సూట్ అయ్యే రోల్ లేనట్టుంది అనుకుంటే అయిపోలే, ఇద్దరం హ్యాపీ కదా. నెక్స్ట్ ఇంకోసారి పిలుస్తాడు ఇలా అన్నాను అనుకో ఫోన్ చేసి, నేను గుర్తులేనా, మర్చిపోయా, అంతేలే కళ్ళనెత్తికి ఎక్కా అన్నాను అనుకో, వచ్చే నెక్స్ట్ కాల్ చేసేది కూడా మానేస్తాడు కదా. హెల్తీ రిలేషన్ ఉండాలి, ఉన్నా లేకపోయినా హెల్తీ ఆలోచన ఉండాలి. రిలేషన్షిప్ అనేది అది కూడా అగైన్ ఇట్స్ డిఫరెంట్. మళ్ళీ వాళ్ళు ఉండాలి, అది ఎక్స్పెక్టేషన్. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్? మన థాట్ బాగుంటే చాలు. అండ్ మీ హీరో నాని గారు అంటే నాని గారికి విపరీతమైన లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అయితే ఈ మధ్యకాలంలో ఆయన మాస్ వైపు వచ్చేసారు. అంటే ఆ సినిమాలు కూడా చాలా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటున్నాయి. మీకు ఏ నాని ఇష్టం? ఒకప్పటి క్లాస్ నాని ఇష్టమా, ఇప్పుడు మాస్ నాని ఇష్టమా? నాని ఎలా ఉన్నా ఇష్టమా? నాని ఎలా ఉన్నా ఇష్టం. ఎందుకంటే ఒక మనిషి డిఫరెంట్. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఉన్నారు, ఎన్ని వైవిధ్యమైన పోర్షన్స్ చేసినా ఆయనే కదా. సో అలాగే ఆ మనిషి, ఆయన యాక్టింగ్ ఇష్టం, ఏది చేసినా ఈజ్ పర్ఫెక్ట్. ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడాను. మళ్ళా మొన్న ఇదే మన ఏంటి మర్చిపోతున్నాను, మొన్న రీసెంట్గా హిట్ అది సెట్కి వెళ్ళి కలిసి ఫోటో తీసుకొని మాట్లాడాను. బయట ఎవరిని కలవరు కానీ మీ హీరోని మాత్రం కలుస్తారు. మా హీరోని అఫ్ కోర్స్ కలుస్తా కదా. ఆ పక్కనే సెట్లు అవుతూ ఉండాలి. ఇక్కడ సెట్లో నాది ఒక షో అవుతూ ఉండింది, పక్కనే షూటింగ్ అవుతూ ఉండింది. వెళ్ళిపోయా నేను, లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఉండి మేడం ఎలా అంటే నేను వెళ్ళి మాట్లాడుకుంటాను, బిగ్ ఫ్యాన్ అమ్మా అని చెప్పారు. వెళ్ళిపోయా లోపలికి వెళ్తా. అండ్ ఇందాక ఇంటర్వ్యూ మధ్యలో మనం మాట్లాడతా ఇక్కడ ఉన్న కొన్ని విషయాలకు మాత్రం నేను సర్దుకోలేకపోతున్నాను. వాటి మీద చిన్న కంప్లైంట్స్ కాదు, ఏదో ఓడి వాడారు మీరు. ఇండస్ట్రీలో ఉన్న చిన్న డిసప్పాయింట్లో ఉన్నానని చెప్పారు. ఏ అంశాలు కనుక్కోవచ్చు? ఎలా అంటే ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీలో కొన్ని వీక్స్ తీసుకుంటారు, ఒక 2 weeks వర్క్ చేస్తారు, 2 weeks పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది, 2 weeks షూటింగ్ అవుతుంది. 2 weeks అంటే ఎన్ని డేస్? 14 రోజులు. 14 రోజుల్లో మాకు 4 రోజులు వర్క్ వస్తుంది. ఓకే, 10 రోజులు ఏం చేయాలి మేము? అది నెంబర్ 1 క్వశ్చన్. పోనీ ఈ 10 రోజులు ఖాళీ ఉన్నాం, వేరే చేద్దామంటే డేట్స్ ముందు తెలియదు. డేట్స్ తెలిసినా సడన్గా ఒకసారి షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఆ రోజు మైనస్. నాకు ఆ రోజు ఏ డబ్బులు రావాలో అవి మైనస్ బొక్క. సో అదొకటి. అండ్ ఇంకా ఈ కాన్స్టెంట్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ టైమింగ్స్, పొద్దున్నే లేవటం, నిద్ర లేకపోవటం, దానివల్ల మొహం పాడైపోవటం, ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేద్దామని ఒక రెజిమ్ పెట్టుకోగానే మళ్ళీ షూటింగ్లు రావటం, ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ అనేవి కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. అంటే నాకు ఒకలాగా అలవాటు, ఒక పద్ధతిగా అలా అలవాటు అందరికీ. నాకంటే నా మాట చెప్తున్నాను, అబ్బాయి ఏం వచ్చింది పద్ధతి చెప్పడానికి అనుకుంటే నేనేం చేయలేను, కానీ నా గురించే నేను చెప్తా కానీ మీ గురించి నేను చెప్పలేను కదా. సో ఇవి ఒకటి. అండ్ ఇంకా ఏంటంటే ప్రిఫరెన్సెస్, కొంతమందికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కొంతమందికి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మనం ఎంత సర్లే పోన్లే అన్న ఎక్కడో చిరాకు వస్తుంది. అంటే పేషెన్స్ అనేది పీక్లో టెస్ట్ అవుతుంది అనమాట, అది అలాంటివి. అండ్ ఇంకా రెమ్యునరేషన్ పెరగకపోవటం, ఎన్నేళ్ల నుంచి చేస్తున్న కొంచెం అడగంగానే జస్ట్ ఒక 500 రూపీస్ కోసం వేరే వాళ్ళని పెట్టేసుకోవడం. 500 రూపాయల దగ్గర ఒకసారి ఒక ప్రాజెక్ట్ పోయింది నాకు, 500 రూపీస్ దగ్గర. ఏంది మేడం? డిసప్పాయింట్మెంట్స్ లేకుండా లైఫ్ ఉండదు. అది ఎలా అంటే
మనం వాన పడకుండా ఉండాలి, నేను తడవకుండా వెళ్ళాలిలాగా గొడుగు వేసుకుని వెళ్తాం. కానీ ఆ గొడుగు కూడా అప్పుడప్పుడు పాడవుతుంది. పాడైనప్పుడు ఆ చిన్న ఇబ్బంది అనేది మళ్ళీ తిప్పుకొని ఎంత ఫాస్ట్గా మనం మళ్ళీ దాన్ని తిప్పుకొని మనం మామూలు లైఫ్లో పడతామో అప్పుడే మనం హాయిగా ఉండగలుగుతాం. అయితే మీరు చాలా లేటర్ వీన్లో చెప్పారు, చాలా సింపుల్గా చెప్పారు. ఈ మధ్య నేను ఛత్రపతి శేఖర్ గారు ఐడియా ఉన్నారా మీకు? ఆర్టిస్ట్. ఒక 1 month బ్యాక్ ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ మొత్తం మీద ఆయన ఇచ్చిన ఒకే ఒక కంప్లైంట్ అండ్ పెయిన్ కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఒక సీరియల్ 2 సీరియల్ చేస్తున్నారు, కళ్ళు ఎడకెక్కుతున్నాయి. నేను ఓపెన్గానే మాట్లాడుతున్నాను. అవునవును, కళ్ళు అది ఎడకెక్కుతున్నాయి. కూడా ఇంకొకళ్ళని కామెంట్ చేయనండి నేను. అవునవును, అంటే అక్కడ నేను అది చూసారా మీరు? ఆ బిట్ నాకు ప్రభాకర్ గారు పంపించారు. నాకు ఉమ్, మాట్లాడుకుంటూ ఉంటారు, అంత సెట్లో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు అని చెప్పి. ఉమ్, ఇప్పుడు అది ఎవరు చేయాలి? నేను అనేది ఓకే చేస్తున్నారు, ఓకే, అది చెయ్యొద్దు అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడున్న డైరెక్టర్తో ప్రొడ్యూసర్. దట్స్ ఇట్. ఇంకా మనం మాట్లాడడం ఎందుకు? బట్ వాళ్ళు కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారంట కదా. అలాంటప్పుడు తీసి పడేసేయండి. ఉమ్, ఇప్పుడు నాకు కంప్లైంట్ చేయొద్దు, నీ కంప్లైంట్ ఉందా తీసి పడేసాయి. ఇప్పుడు కాల్లో ముళ్ళు పెట్టుకుంటా నాకు గుచ్చుకోవద్దంటే ఎట్లా? ఆ ముళ్ళు గుచ్చుకునే ముళ్ళు తీసేయి, ఉమ్. లేదా ముళ్ళు లేకుండా ఉన్న చోట నడుపు. నాకు డౌట్ మేడం, ఇప్పుడు మీరున్నారు, ప్రభాకర్ గారు ఉన్నారు, ఛత్రపతి శేఖర్ గారు ఉన్నారు. మీరు ఇన్ని వందల సినిమాలు చేశారు, ఇన్ని వేల ఎపిసోడ్లు చేస్తుంటారు, వందల ఎపిసోడ్లు చేస్తుంటారు. ఏ రోజు కూడా సెట్కి వెళ్తే మీకు క్రమశిక్షణ ఉంటుంది, ఆ పని ఏం చేయాలో దాని మీద అది ఫోకస్ మాత్రం తగ్గిందండి. నేను కూడా చెప్తా, ఉమ్, ఆ క్రమశిక్షణ కానీ ఆ రెస్పెక్ట్ అవతల వాళ్ళంటే మనం ఇప్పుడు నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని మీరు అడగక్కర్లే, అది ఇన్నేట్గా నాకుంటుంది. మేడం అది లేకుండా ఉండడం దౌర్భాగ్యం అంటా నేను. వచ్చిన బ్యాక్గ్రౌండ్స్ ఎవరు చెప్పకుండా అయితే వాళ్ళ ఇన్ఫీరియారిటీ అంటే ఇంత పెద్ద సీనియర్ రాగానే, లేకపోతే నేననే అంటలే వేరే ఎవరైనా వాళ్ళ ముందు మనం ఎక్కడ చిన్నగా అవుతామో అని చెప్పి అలా ఉండడం వల్ల వాళ్ళు వేసుకునే ముసుగది. మీకు అర్థమవుతుందా? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కప్పిపుచ్చుకోవడానికి వచ్చే సుపీరియారిటీ కాంప్లెక్స్. చాలా దారుణంగా ఉన్నాయంట పరిస్థితి సీరియల్ ఇండస్ట్రీలో మాత్రం. ఉన్నాయి, కానీ ఇంకా మనం రాజ్యాంగం రాయలేమండి. సర్దుకొని పోవద్దు. నాకు ప్రాబ్లం అయితే నేను చెప్తున్నా కదా, అలా ప్రతి ఒక్కళ్ళు చెప్పగలగాలి అంటున్నా. నీ ప్రాబ్లం నువ్వు చూసుకోవాలి, నీ ప్రాబ్లం అలా చెప్పిన రోజున సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఇది. ఇప్పుడు సెట్లో యంగ్స్టర్స్కి ఒక ఫీలింగ్ ఏంటంటే మేము యంగ్ అంటే ఏజ్ గురించి బాగా అంటే ఏంటి ఆ ఏజ్ గురించి బాగా వాళ్ళకి నలుగుతూ ఉంటుంది అనమాట అందరికీ. ఏజ్ నేనంత ఏజ్ కాదు అంటే ఇప్పుడు మేమున్నాం, సపోజ్ నేనున్నాను, ఆ ఏజ్ దాటే వచ్చాను కదా, ఎంతో చూసి కదా సక్సెస్ అయ్యే కదా ఇక్కడికి వచ్చాను. నేను ఎవరన్నా ఒకటే అంట, ఆ ఏజ్ అయిపోయిందిలే నీకు, ఇంకా ఏజ్ అనేది ఎక్కువ నడుస్తూ ఉంటుంది అనమాట. అది గేలి చేయడం, అనవసరమైన జోకులు చేయటం, లేకుంటే అనవసరమైన యాటిట్యూడ్లు పోవడం, ఇవేవి అండి మాకు హెల్ప్ కావు, వాళ్ళకు కూడా హెల్ప్ కావు. అది వాళ్ళకి అర్థం కాదు, అర్థమయ్యే పరిస్థితుల్లో కూడా ఎవరైనా అసోసియేట్ డైరెక్టర్ కావచ్చు, నేను ఎవరన్నా మాట్లాడుతున్నా, మొత్తం అసిస్టెంట్ అనే ఎవరన్నా కానీ మన బిహేవియరే మనకి వర్క్ తెచ్చిపెడుతుంది. ఈ రోజు తర్వాత నువ్వు సరిగ్గా లేకపోతే ఇంకొక చూడడానికి బర్త్డే ఉందని ఇంకో సీరియల్ ఉండదు నీకు. అంతే. అంటే దానివల్ల నాకేం ఎఫెక్ట్ కాదు, ఎవరికి ఎఫెక్ట్ కాదు. కొంతమంది ఏంటి ఇరిటేట్ అయ్యి అనేస్తారు, కానీ నేను ఐ విల్ జస్ట్ సింప్లీ రిమూవ్, అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతా. నాకేదో నా పని చేసుకొని నేను పక్కకు వచ్చేస్తా. కానీ అందరు అలా ఉండరు కదా. సో మనము ఒక డెకోరం మెయింటైన్ చేయాలి, ఒక డిసిప్లిన్, ఒక డెకోరం. అంటే ఒక ఆఫీస్ ఉంది, వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు, అంతేగాని ఓకే లంచ్ టైంలో నువ్వు ఏదైనా జోకులు వేసుకోవడం అది వేరు, సెట్లో వచ్చి అలా చేయడం ఇలా చేయడం అనేది దీన్ని కట్ చేయాలి. దీన్ని ఒక చెక్ పెట్టాలి అంటే వాళ్ళకి ముందే తీసుకునేటప్పుడు ఇలా ఉండాలండి, ఇలా చేస్తున్నప్పుడు అప్పుడు చెక్ పెట్టాలి. కొంతమంది కొన్ని చోట్ల సెట్స్లో అసలు ఏమి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది, అది అలా మేనేజ్ చేయాలంటున్నా నేను. అప్పట్లో కార్తగడ్డ మురారి అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ ఉండేవారు, ఆయన సెట్ అలాగే ఉండేవారు. మా సత్యభామ సెట్ కూడా అలాగే ఉండేది. అంటే ఇప్పుడు ఈవెన్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఆ షార్ట్లో లేకుండా ఉన్నప్పుడు చెప్పే ఆ రెసెప్టివ్నెస్ అనేది పెంచుకుంటే మనకే కదా. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇంప్రూవ్ అవుతావు, నువ్వు వర్స్ అవుతూ పోతావా? ఇంప్రూవ్ అవ్వాలి కదా. సో అది ఎవరికి వాళ్ళకి తెచ్చుకుంటే బెటర్. యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను ఒక్క సినిమాలో కూడా మీరు ఆ క్యారెక్టర్ చేశారని ఒక్క క్వశ్చన్ కూడా అడగకూడదని ముందే నిర్ణయించుకున్నాను.
ఎందుకంటే మీరు చేశారు, మేము చూస్తున్నాం. ఇంటర్వ్యూలో మళ్ళీ అది రిపీట్ ఎందుకని చెప్పి. బట్ ఒక్క సినిమా గురించి మాత్రం అడగ తప్పట్లేదు. చెప్పండి. మీరు మహానాయకుడు అని చెప్పేసి ఒక సినిమా చేశారు. అవును, అంటే ఇలా గాజులు కొట్టి రెండు చేశాను. ఆ, కథానాయకుడు చేశాను, ఇంకోటి లక్ష్మీ ఎన్టీఆర్ చేశాను. రెండు చేశాను. రెండిట్లో అదే రోల్. రెండిట్లో వేరే 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 role. ఇందులో ఒక ఆవిడ ఇలా గాజులు కొట్టి అలా ఏదో సంథింగ్ కూడా ఉంటుంది. అదేంటంటే రౌడీలు ఇలా వెళ్ళి కుర్చీలు లాగేసి ఎవరు ఇట్లా చేసింది అని చెప్పి ఆయన్ని కొట్టి అవును, చొక్కా చొక్కా బట్టలు పట్టుకొని, ఇచ్చా అవును. అని బయటకు ఆ. లాగి కొట్టి అమ్మ కొట్టి కొట్టి పెట్టారు. చాలా అసలు అది కట్టు చెప్పిన 2 నిమిషాలు అరుచుకుంటూనే ఉన్నారు అందరూ. ఆ గోలలో అర్థం కాదనమాట ఒక్కోసారి అలాంటి సిచ్యువేషన్ చేసినట్టు. బాలకృష్ణ గారి మొహం మీదకి వెళ్ళి ఇట్లా గాజులు పగలగొట్టి ఆ సీన్ చేస్తున్నప్పుడు భయపడలేదా? భయపడుతుంటే ఆయన వచ్చి నువ్వు వచ్చి ఉమ్మాయమ్మా బా ఆయన చెప్పారు, ఇది ప్రామిస్, ఇట్లా వచ్చి నువ్వు పర్లేదు, ఎందుకంటే నాన్నగారి మీద అలా చేశారు, అప్పుడు నువ్వు వచ్చి చెయ్యి, ఇలా అలా నువ్వు భయపడుతూ చేస్తే సీను సరిగా రాదు, వచ్చి ఇలా అంటే ఇంకా ఆయన మీద ఇలా వెళ్ళి ఇలా కొట్టి, ఇద్దరు ఉంటాం ఆర్టిస్ట్లో, ఇలా పెట్టి చేసి మాట్లాడి అదంతా. కృషి గారు చాలా బాగా చేశారు అది. నిజం అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఏంటంటే పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, మాట్లాడతారు, అది వాళ్ళ మర్యాద. నేను ఇక్కడ ఆగుతా, అది నా మర్యాద, అంతే, మాట్లాడారు కదా అని పక్కన వెళ్ళిపోయి కూర్చొని అసలు అలా చేస్తే వాళ్ళకి ఇష్టపడరు అనమాట వాళ్ళు. అంటే అబ్వియస్లీ అసలు ఛాన్సే లేదు. అసిస్టెంట్స్ వచ్చి చెప్తారు మీరు పక్కన వెళ్ళి కూర్చోండి అని చెప్తారు, వాళ్ళ దాకా రాలేదు. అది అంత పెద్ద ఆర్టిస్ట్ ఆ మాట అన్నాడు మేడం. నేను కింద నుంచి షాక్ లో ఉండిపోయాను. అవునవును అన్నారు, ఈ మాట చెప్పారు. సినిమా కోసం, సినిమా కోసమే అఫ్ కోర్స్. వాళ్ళ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి మీద అలా చేశారు, సో మీరు ఇలా చేయండి, మీరు ఎలా ఎంత చేస్తే ఆ సీన్ అంత బాగా వస్తుంది అని చెప్పారు. మిమ్మల్ని పేరు పెట్టి కూడా పిలిచారంటే మాధవి అంటారు, అంటే గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపడతారు. ఇండస్ట్రీలో నిజంగా గుర్తుపట్టినట్టు నటించి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏం చేద్దాం, మనకి ఎందుకు అవన్నీ పద. నెక్స్ట్ క్వశ్చన్. బాలకృష్ణ గారు అంత మనిషి అంత ఫ్రీగా అంత అవసరం లేదు. ఆయన చాలా బాగా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. అంటే మనం చూసేది ఇంతే కదా, ఇంతలో చాలా బాగా ఉంటారు. మనం ఎలాంటి మనిషి, ఎలాంటి వ్యక్తి అని మనం ఒక థీసెస్ రాయట్లేదు కదా ఆయన మీద. సో మనతో ఉన్నది చూసుకుంటే సరిపోతుంది. అది ఫైనల్ క్వశ్చన్ మేడం, చివరికి వచ్చేసాము. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే, సినిమాలు చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు, అండ్ మీ హెల్త్ ముఖ్యం, ఫ్యామిలీ ముఖ్యం. ఎస్. మీ మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉంది? నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ళలో నా ఏం మైండ్ సెట్ చేయబోతున్నారు? ఏంటంటే ఒక 6-7 ఇయర్స్లో నేను సంథింగ్ మంచిగా ఈ మూవీస్ సీరియల్స్ చేస్తాను సరే. ఒక 2 స్క్రిప్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, ఆ స్క్రిప్ట్స్ని నేను రియలైజ్ చేయాలి, అదొకటి ప్రాజెక్ట్. డైరెక్షన్ కాదు, నేను రాశాను, అది చూడాలి, అది తర్వాత మెటీరియల్ ఇవ్వాలి. అండ్ దెన్ ఇంకొక ఎస్టాబ్లిష్మెంట్ ఎలా అంటే, నేను ఉన్న నాళ్ళు మంచిగా అదే నాకు సంపాదించి పెట్టేలాగా ఒక ఆఫీస్ లేకుంటే ఒక బిజినెస్ లాంటిది ఒకటి స్టార్ట్ చేద్దామని ఆలోచన. సూపర్ మేడం. అండ్ ఫైనల్గా మీరు వెళ్ళేటప్పుడు ఒక పాట పాడిచ్చి పంపిమన్నారు. పాటనా? అసలు ఈరోజు నాకు కొంచెం హెడేక్గా ఉంది, అందుకని వచ్చినప్పుడు కొంచెం డల్గా మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు రాను కొంచెం మాట్లాడాను. తప్పకుండా పాడదాం. ఏం పాట పాడాలి చెప్పండి. మేడం, మీ హీరో మీ నాన్నగారి పాట పాడితే ఇంకా హ్యాపీ. నాన్నగారి పాట అలాగా అన్ని రావు, కొన్నే వచ్చి నాకు. ఎనీ సాంగ్. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈరోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. ఓ సోనా వెన్నెల సోనా, నేనంతా నువ్వయ్యానా, నీ రూపు రేఖల్లోనా నేనుండిపోనా, మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, నీ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. సూపర్ మేడం. యాక్టింగ్, సింగింగ్, డ్రాయింగ్, మోటివేషన్ క్లాసెస్, ఏదో అలా ఖాళీగా ఉన్నప్పుడల్లా బుర్రలు తినకుండా ఇలాంటివి చేసుకుంటూ ఉంటే సరిపోలే, ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకుండా. సూపర్ మేడం. అంటే చాలా ఇంటర్వ్యూలు చేశాను, కానీ నాకు ఏంటంటే ఇది నాకు ఇంటర్వ్యూ కాకుండా మీతో కన్వర్జేషన్ కావాలనుకుని కూర్చున్నాను.
సో పర్సనల్గా నేను చాలా హ్యాపీ అండ్ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ రాబోయే 5 ఏళ్లలో లేదా ఫ్యూచర్లో మీరు ఏవైతే ప్లాన్స్ వేసుకున్నారో వాటన్నిటిలో కూడా మీరు సూపర్ సక్సెస్ అవ్వాలని అండ్ ముఖ్యంగా హెల్తీగా ఫ్యామిలీ పరంగా కానీ అన్ని విధాలుగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.